నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నపూర్ణగా పేరొందిన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్నదాతలను ఇబ్బందులకు గురి చేసే విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమం సందర్భంగా వైసీపీ నేతల వెల్లడి. చట్టం అందరికీ సమానమైన అన్న అంశంపై జరిగే సెమినార్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలి. అన్ని వర్గాల ప్రజలకు వివిధ పార్టీలు సంస్థల ప్రతినిధుల పిలుపు. సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికల నేపథ్యంలో టీడీపీ వైసీపీల మధ్య ఘర్షణ. పాత్రికేయులపై దాడి సంఘటనపై వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. అన్నపూర్ణగా పేరొందిన ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్నదాతలను ఇబ్బందులకు గురిచేసే విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున నగరంలో ర్యాలీ నిర్వహించారు. తొలుత వారు పార్టీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. అనంతరం జేసీకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఆ తర్వాత వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు 20,000 పెట్టుబడి సాయం ఇస్తామని ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం అందించామని, రైతులు విత్తనాలు నాటడం మొదలుకొని పంట నూర్చి గిట్టుబాటు ధర కల్పించే వరకు అండగా ఉన్నట్లు వారు తెలిపారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతిగా ముద్ర వేసుకున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ తీరును మార్చుకుని రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, నగర మేయర్ సురేష్ బాబు, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాతో పాటు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాకినాడ పోర్టులో మేము దొరికితే 5 నుంచి పెద్ద ఎత్తున పేపర్ రాయడం తప్ప రైతులకు ధాన్యం కొనుగోలు చేయకుండా ఇలాంటి మాటలు చెప్పడము ఎంతవరకు సమస్య? ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు సెల్ ఫోన్లు ఉండమ్మా మీరు అంతే సార్. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనూ జరుగుతామమ్మా. సో రైతులకు సంబంధించి నిజంగా కూడా రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో. సో అదే గిట్టుబాటు ధర అనేది మామూలుగా ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఈ 20,000 ఇచ్చిన పరిస్థితి లేదు, ఇన్సూరెన్స్ ఇచ్చిన పరిస్థితి లేదు. పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నడుస్తున్న ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిన్నటికే 6 నెలలు పూర్తి అయిపోయింది. సో 6 నెలల్లోనే ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారంటే ఎంత దరిద్రమైన పరిపాలన ఈ ప్రభుత్వం చేస్తోందనేది మనకు కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. సో 1 సంవత్సరం అన్నా టైం ఇద్దామని అనుకున్నాం ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుందేమో, ప్రజలకు మేలు జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో మేమంతా అనుకోవడం జరిగింది. సంవత్సరం పాటు ఇద్దామని చెప్పి. సో అటువంటిది 6 నెలలకే రోడ్డు మీదకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గమైన దుష్ట పరిపాలన చేస్తోంది అన్నమాట.
సో మేనిఫెస్టోలో చెప్పినది సూపర్ 6 అని చెప్పి ఏదేదో ప్రజలందరికీ మోసం చేసి వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది తప్ప ఆ దాంట్లో ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. ఒక పెన్షన్ పార్టీ ఆదేశానుసారం ఈరోజు అందరూ కూడా పెద్ద ఎత్తున రైతుల యొక్క సమస్యల పరిష్కారం కావాలని చెప్పి వచ్చినటువంటి రైతాంగం అంతా ఎంతో మంది వచ్చారు. అధ్యక్షులు వారు అన్నీ చెప్పారు వివరంగా. ఈరోజు ఇచ్చిన హామీలని మాట నిలబెట్టుకోవాలని చెప్పి, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇవ్వాలని, అదేవిధంగా గతంలో చూస్తే ఇప్పుడు ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే పడిగాపులు కాసే పరిస్థితి. డబ్బు కట్టినా కూడా ఇన్సూరెన్స్ కట్టుకోవాలంటే కూడా టైం ఎక్స్టెండ్ చేయమని కూడా అడిగాం. రైతులు మీ సేవ కేంద్రాలకు పోతే గుట్టలుగా ఉన్నాయి. ఇన్సూరెన్స్ టైం అయిపోతుంది 15, అది కూడా ఎక్స్టెండ్ చేయమన్నా టైం కూడా రబీకి. రెండవది ఇప్పుడు ఎన్నికలు చూస్తే దీని సంఘాల ఎన్నికలు ఇప్పుడే ఫోను పెద్దమ్మడేమో ఎంఆర్ఓ ఆఫీస్లో నుంచి కూటమి నాయకులు పోయి వీఆర్ఓలను ఎక్కించుకొని వాళ్ళ బళ్ళని ఎక్కించుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్తకపోతున్నారు నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా. ఇంత దౌర్జన్యంగా ఈరోజు అక్కడ ఎంఆర్ఓ ఉన్నాడు, వీఆర్ఓలు పిలిచి మీటింగ్ పెడితే వాళ్ళ బంధాలను ఎక్కించుకొని వీఆర్ఓలను ఇక్కడ ఎవరికి సర్టిఫికేట్లు ఇవ్వకూడదని బెదిరించి అందరినీ వాళ్ళ ఇళ్ళకి పిలుచుకుపోతా ఉన్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు చేస్తున్నారు. అంటే నేను ఒకటే అర్థమవుతా ఉంది, నీటి సంఘాల ఎలక్షన్ ఫేస్ చేయాలంటే ఈరోజు రైతులను చూస్తేనే ఈ ప్రభుత్వం భయపడతా ఉంది, ఈ నాయకులు భయపడతా ఉన్నారు. వాళ్ళు ఓటింగ్కి వచ్చి ఓట్లు వేస్తే వ్యతిరేకత వాళ్ళ కోపానికి గురి కావాల్సింది వస్తుందని చెప్పి భయపడి ఎన్నికలను ఇంత దౌర్జన్యంగా ఏకపక్షంగా చేయాలని చూస్తూ ఉన్నారు. ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు కూడా తెలియజేసినాము, మీరు వీఆర్ఓలు అందుబాటు ఉండవంటే కలెక్టర్ గారు చెప్పినారు, జాయింట్ కలెక్టర్ అందరు ఉన్నారని అందరిని పిలిచినారు, వాళ్ళకి అప్పచెప్పినారు. కూటమి నాయకులు అందరు వీఆర్ఓలు వాళ్ళు ఎక్కించుకొని బంద్ అవబోతున్నారు. అంటే ఇంత దుర్మార్గంగా చేసి అక్కడ పోతే పులివెంతలు పోతే వీళ్ళు ఎంఆర్ ఆఫీస్ పోతే గొడవలు చేసి కొట్టి మళ్ళీ ఉల్టా కేసులు పెడుతున్నారు. ఇది ఎప్పటికైనా ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే దౌర్జన్యం చేస్తున్నారో ఎప్పుడైనా ఏ ప్రభుత్వానికైనా దాని మనుగడే కష్టమవుతుంది. ఈరోజు చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఎన్నికలు జరపాలని చెప్పి ఇంత దౌర్జన్యంగా ఎంఆర్ఓ ముందర వీఆర్ఓలను అందరినీ బండ్లను ఎక్కించుకొని వాళ్ళు పిలుచుకొని పోతా ఉంటే అడిగే పరిస్థితి లేదు. కలెక్టర్ చెప్పినా దిక్కులేని పరిస్థితి ఉంది పరిస్థితి. కాబట్టి ఇది మంచిది కాదు. ఇప్పటికైనా రేపు జరిగే ఎన్నికలను గొడవలు లేకుండా సజావుగా జరపమని చెప్పి కలెక్టర్ను కూడా కోరడం జరిగింది. కడప నగరంలోని హరిత హోటల్లో ఈ నెల 15వ తేదీన చట్టం అందరికీ సమానమైన అన్న అంశంపై జరిగే సెమినార్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని వివిధ పార్టీలు, సంస్థల ప్రతినిధులు పిలుపునిచ్చాయి. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరికీ ఒకేలా న్యాయం జరగడం లేదని, అధికారం, డబ్బు, కులం తదితర అంశాల ఆధారంగా న్యాయం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా జరుగుతోందన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దేశంలోని ప్రజలందరికీ సమాన హక్కులు, సమాన విలువలు కలిగి ఉండాలని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రాజ్యాంగంలోని చట్టాలను రూపొందించారన్నారు. అయితే అధికార అండతో దానికి తూట్లు పొడుస్తున్నారని తెలిపారు. న్యాయ వ్యవస్థలో అందరికీ ఒకేలా న్యాయం కాకుండా ఒక్కొక్కరికి ఒక్కోలా న్యాయం జరుగుతుందని వారు తెలిపారు. అందుకు నిదర్శనమే ప్రొఫెసర్ సాయిబాబా పట్ల వ్యవహరించిన తీరు అద్దం పడుతోందన్నారు. దేశంలో జరుగుతున్న అన్యాయాలను సామాన్య ప్రజలకు సైతం వివరించడం కోసం వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా రాజనీతి శాస్త్రవేత్త, పౌర హక్కుల ఉద్యమంలో 40 సంవత్సరాల పాటు పనిచేసిన ప్రొఫెసర్ హరగోపాల్ రానున్నారని వివరించారు. ఈ సభ ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అనేక విషయాలు వివరిస్తారన్నారు. జిల్లా నలుమూలల నుంచి ఉన్న మేధావులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ఉద్యోగులు చట్టాలపై తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిన వారు, వివిధ ప్రజా సంఘాలకు చెందిన వారు హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, ఇంకా గోపాల్ తదితరులు పాల్గొన్నారు. 6 నెలలకు పెరోల్ ఇస్తుంది. వాడు మర్డర్ చేసినాడు, రేప్ చేసినాడు. రేప్ అండ్ మర్డర్ కేసులో ఉన్నటువంటి జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి డేరా బాబాకు మాత్రం ప్రతి 6 నెలలకు బెయిల్ వస్తుంది. సాయిబాబా గారికి మాత్రం అసలు ఏ నేరమో చేయలేదని అదే సుప్రీంకోర్టు చెప్పింది, ఆయనకు పెరోల్ రాదు. అందరిదాకా ఎందుకు, మన ఊరిలో కడపలో మేము ధర్నా చేస్తే మాకు బెయిల్ రాదు. అవినాష్ రెడ్డి మర్డర్ కేసులో ఉంటే బెయిల్ వస్తుంది, ముందస్తు బెయిల్. లేకపోతే పెద్ద రాజకీయ నాయకులకు, ధనవంతులకి తొందరగా బెయిల్ వస్తాయి. పేదోడికి జైలుకు పోయి ఆడ మగ్గిపోతుంటారు. వాడు ఏం చేసి ఉంటాడంటే వానికి బెయిల్ ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు. అట్లా సుప్రీంకోర్టే చట్టానికి అతీతంగా పనిచేసిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో తప్పకుండా ఇది ఒక దేశవ్యాప్తమైన చర్చ జరగాలని చెప్పి మేము భావిస్తున్నాం. సుప్రీంకోర్టులు, హైకోర్టులు చాలా ఇష్టారాజ్యంగా ఒకే కేసులో హైకోర్టు బెయిల్ ఇయ్యను అంటుంది,
సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుంది. అంటే ఇప్పుడు హైకోర్టు తప్పు చేసిందని మీరు నిర్ధారణ చేసినారా? ఒక కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుంది, హైకోర్టు నిరాకరిస్తుంది. అంటే హైకోర్టు తప్పు చేసిందని మీరు నిర్ధారిస్తున్నారా? ఏమి ఈ కాంట్రడిక్షన్? అంటే పెద్ద లాయర్లని అభిషేక్ మను సంఘ్వీలు, లూథ్రాలు, నిరంజన్ రెడ్లు, సుధాకర్ రెడ్లు, లేకపోతే ఇంకొక కపిల్ సిబాళ్ళు అట్లాంటి లాయర్లను పెట్టుకుంటే తొందరగా బెయిల్ వస్తుంది. మామూలు లాయర్ని పెట్టుకుంటే బెయిల్ రాదు. వానికి ఇచ్చే డబ్బులు ఈ పేదోడి దగ్గర ఉండదు కాబట్టి గంటకు 30 లక్షలు ఇవ్వాలి వాళ్ళకి. ఆ డబ్బులు మన దగ్గర ఉండదు కాబట్టి మనకు బెయిల్ రావు. ఇది దేశంలో న్యాయము, చట్టం అమలవుతున్న తీరు. దీన్ని తప్పకుండా ప్రజాస్వామ్యంలో చర్చించాలి, మాట్లాడాలి. నిన్న ఒక జడ్జి చెప్తున్నాడు మధ్యప్రదేశ్లో, ఈ దేశంలో మెజారిటీ ప్రజలు చెప్పిందే జరగాల. విహెచ్పి మీటింగ్ పోయి ఒక హైకోర్టు జడ్జి నిస్సిగ్గుగా ఒక హిందూ మతోన్మాద సంఘం పెట్టిన ఒక సదస్సుకు పోయి దేశంలో వాళ్ళు చెప్పిందే జరగాలని చెప్తున్నాడు ఆయన. అట్లాంటి వాళ్ళు జడ్జిలుగా ఉన్నారు. కాబట్టి దీని మీద కూడా చర్చ జరగాలని చెప్పి మేము భావిస్తున్నాం. దానికోసమే ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. దీంట్లో నిష్ణాతులైనటువంటి లేదా అంతర్జాతీయంగా గుర్తింపు, గౌరవం, ప్రతిష్ట ఉన్నటువంటి హరగోపాల్ గారు దీన్ని మాట్లాడడానికి వస్తున్నారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి విషయాల్లో చాలా పెద్ద ఎత్తున పాల్గొని ప్రసంగించి ఉన్నారు. కాబట్టి ఈ సమావేశానికి కూడా ఆయన పిలిచాం. తప్పకుండా కడప జిల్లాలో ఉండే చట్టం అందరికీ సమానంగా వర్తించాలని కోరుకునే వాళ్ళందరూ ఈ సమావేశానికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రధానంగా ప్రొఫెసర్ హరగోపాల్ గారిని ఈ అంశం మీద మాట్లాడమని పిలవడానికి కారణం ఏమంటే, సాయిబాబా అరెస్ట్ అయిన రోజు నుంచి విడుదలయ్యేంత వరకు, అంటే 10 సంవత్సరాల కాలం వరకు డిఫెన్స్ కమిటీ అరెస్ట్ అయిన రోజునే ఒక డిఫెన్స్ కమిటీ ఈ హరగోపాల్ సార్ యొక్క అధ్యక్షతన ఒక డిఫెన్స్ కమిటీ ఏర్పడి అరుంధతి రాయి, గౌతమ్ నవలఖా వంటి నిష్ణాతులతో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక డిఫెన్స్ కమిటీ ఏర్పడి 10 సంవత్సరాలుగా ఆయన విడుదల కోసం పోరాడిన వ్యక్తులు కాబట్టి ఆ మంచి చెడ్డల గురించి మనకు చక్కగా వివరిస్తారని హరగోపాల్ సార్ను ఈ అంశానికి ఎన్నుకోవడం జరిగింది. సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికల నేపథ్యంలో వేముల ఎంఆర్ఓ కార్యాలయం వద్ద టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సాగునీటి ఎన్నికల నామినేషన్పై వీఆర్ఓలు ఇచ్చే నో డ్యూస్ సర్టిఫికెట్ల విషయంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య వివాదం నెలకొంది. వైసీపీ కార్యకర్తలు నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలియజేయడంతో ఇరు వర్గాలకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలో విధి నిర్వహణలో ఉన్న సాక్షి మీడియా బృందంపై దాడి జరగడంతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సంఘటన గురించి ఆరా తీశారు. ఈ సంఘటనను ఎంపీ తీవ్రంగా ఖండించారు. సాక్షి మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని వేముల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంగా వైసీపీ కార్యకర్తలు వేముల పోలీస్ స్టేషన్లో భారీగా చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పరిస్థితిని గుర్తించిన పోలీసులు ఎంపీని అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు చేయగా పోలీసు వాహనాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు పులివెందులలోని ఆయన స్వగృహానికి తరలించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు పులివెందుల నియోజకవర్గంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. వద్దుమా ఓ లేపడా తీయడా
ఇవాళ ఉదయం వేముల తహసీల్దార్ ఆఫీస్ దగ్గర మరి అక్కడికి వీడియో కవరేజ్ మరి నామినేషన్ల ప్రక్రియ కావచ్చు, లేదా ఈ నో డ్యూస్ ఏదైతే నామినేషన్ వేయాలంటే నో డ్యూ సర్టిఫికేట్ అంటే నీటి పన్నులు చెల్లించి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవడం మ్యాండేటరీ రైతులు. మరి రైతులు ఆ పనుల కోసం ఇవాళ అందరూ కూడా తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి రమ్మన్నారు నో డ్యూ సర్టిఫికేట్ కలెక్షన్ కోసం. మరి అందులో భాగంగా ఇవాళ అనేక మంది రైతులు మరి ఉదయం నుంచి వేముల తహసీల్దార్ ఆఫీస్కి పోవడం మొదలుపెట్టారు. అందులో భాగంగా అక్కడికి కవరేజ్కు మీడియా ప్రతినిధులు వెళ్ళారు. ముఖ్యంగా సాక్షి శ్రీను కావచ్చు, అదేవిధంగా రాము కావచ్చు, అదేవిధంగా రాజా కావచ్చు, ముగ్గురు పోయినారు. ఈ ముగ్గురు పైన అక్కడికి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని కొంతమంది టీడీపీ నాయకులు అక్కడికి చేరి వాళ్ళ ముగ్గురిని తీవ్రంగా గాయపరచడము, అదేవిధంగా వాళ్ళ చేతిలో ఉన్న కెమెరాలు కూడా ఇరగొట్టడము, ముఖ్యంగా మీడియాపై ఈ మాదిరి అధికార పార్టీ నాయకులు చేసిన దాడి అమానుషము. దీన్ని ప్రతి ఒక్కరం కూడా మేము ఖండిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి మరి ఈ ఎన్నికలు ఎవరు పిలిపిమ్మన్నారు, ఎందుకు పిలిపిమ్మన్నారు, అసలు ఈ ఎన్నికల్లో నామినేషన్ వేయాలంటే నో డ్యూ సర్టిఫికేట్ రైతులకు మ్యాండేటరీ అని మీరే చెప్తా ఉన్నారు, ప్రభుత్వమే చెప్తా ఉంది. మరోవైపు ఆ నో డ్యూ సర్టిఫికేట్ ఇష్యూ చేయాల్సిన విఆర్ఓలను అందుబాటులో పెట్టడంలా విఆర్ఓలు ఫోన్లు ఆఫ్ చేసుకున్నారు, విఆర్ఓలు నో డ్యూ సర్టిఫికేట్ ఇరు. మరి ఈ మాదిరి ఇప్పుడు విఆర్ఓలు ఎక్కడికక్కడ సచివాలయాల్లో అందుబాటులో ఉండి రైతులు పోయినప్పుడు నో డ్యూ సర్టిఫికేట్స్ ఇస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ అలా చేయడంలా ఎంతసేపు మండల వ్యాప్తంగా ఉన్న విఆర్ఓలు అందరినీ మండల కేంద్రంలో పెట్టుకొని తహసీల్దార్ ఆఫీస్లో పెట్టుకొని ఇక్కడికి ఎవరైనా రైతులు ఈ పని కోసం వస్తే, ఎవరైనా రైతులు నో డ్యూ సర్టిఫికేట్ కోసం వస్తే ఇక్కడ తెలుగుదేశం నాయకులు పోలీస్ అధికారులు ఉండి అడ్డుకోవడము ఎంతవరకు కరెక్ట్? నిజంగా మీకు ఎన్నికలు జరిపే ఉద్దేశం ఉంటే ఎందుకు ఈ చేతగాని రాజకీయాలన్నీ చేస్తూ ఉన్నారని చెప్పి అధికార పార్టీ నాయకులు నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీకు నిజంగా జరిపే ఉద్దేశం ఉంటే ఫ్రీగా అందరికీ నో డ్యూ సర్టిఫికేట్లు ఇప్పించాలి కదా, ప్రశాంతంగా ప్రతి ఒక్కరూ సచివాలయాలకు మీద తెచ్చుకునే పరిస్థితి ఉండాలి కదా. ఎందుకు అంతా కేంద్రీకృతం చేసి మండల ఆఫీసులో పెట్టినారు? కేవలం ఈ ఎన్నికలు సజావుగా జరిగితే, ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే ఏ ఒక్క టీసీ మెంబర్ కూడా మీ వాళ్ళు నెగ్గుతారన్న నమ్మకం మీకు ఏ కోశాన లేదు. దానికి కారణం మొన్న ఎన్నికలప్పుడు 7 మాసాలు మీ ప్రభుత్వం వచ్చి ఒక్కటంటే ఒక్క హామీ మీరు నెరవేర్చలే. పంటల బీమా, ఉచిత పంటల బీమాను ఇవాళ రైతుల దగ్గర ప్రీమియం కట్టించుకొని మరి బీమా ప్రీమియం కట్టించుకుంటా ఉన్నారు. అదేవిధంగా 20,000 రూపాయలు ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తామన్నారు. ఏ ఒక్క రైతుకు ₹1 ఇంకా మిగతా జిల్లాల్లో ధాన్యం విషయంలో తీవ్రమైన నష్టం చేస్తూ ఉన్నారు రైతులకు. మరి ఈ మాదిరి రైతుల సమస్యల పట్ల, రైతులకు ఇచ్చిన హామీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా మీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ధైర్యం లేక, ఎలక్షన్ నిజాయితీగా ప్రజాస్వామ్యబద్ధంగా చేసే సత్తా లేక ఈ మాదిరి పోలీసులను అడ్డబెట్టుకొని దద్దమ్మ రాజకీయాలు మీరు చేస్తూ ఉన్నారు. మరి ఈ రాజకీయాలు మంచిది కాదు. మీరు గుర్తు తెచ్చుకోండి, 2020-21లో ఇదే పులివెందుల నియోజకవర్గంలో, ఇదే వైఎస్ఆర్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి. ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినాయో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీ కసునూరు గ్రామంలో కూడా మీరు క్యాండిడేట్ను పెట్టుకోగలిగినారు. కోర్స్ మేము క్యాండిడేట్ను పెట్టాం, మా క్యాండిడేట్ 300 ఓట్లతో గెలిచినాడు, అది వేరే విషయం. బట్ మేము ప్రజాస్వామ్యబద్ధంగా మా దగ్గర అధికారం ఉన్నప్పుడు, అధికార పార్టీలో మేము ఉన్నప్పుడు కూడా పోలీసులను మీరు వాడినట్టు ఎక్కడ మేము తొత్తుల్లా వాడలే. ప్రజాస్వామ్యబద్ధంగా అప్పుడున్న ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఫ్రీగా నామినేషన్లు వేసుకొని ప్రశాంతంగా కంటెస్ట్ చేసి ఫ్రీ పోలింగ్ జరిగే దిశగా మేమందరం కూడా పనిచేసినాం. కానీ ఈరోజు మీరు పోలీసులను అడ్డు పెట్టుకొని కనీసం రైతులు నో డ్యూ సర్టిఫికేట్స్ కూడా తెచ్చుకోకుండా అడ్డుపడే దద్దమ రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. కాలం ఎప్పుడు ఇట్లే ఉండదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్కు నిన్న రాత్రే లేఖ ద్వారా ఇక్కడ వేములలో కావచ్చు, తొండూరులో కావచ్చు, అదేవిధంగా వేంపల్లిలో కావచ్చు జరిగిన సంఘటనలన్నీ కూడా పొందుపరిచి నిన్న రాత్రే జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా ఇక్కడున్న సమస్యలను నో డ్యూ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయకుండా ఉండడాన్ని, ఈ సమస్యను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయినాం. ఉదయాన్నే ఫోన్లో కూడా కలెక్టర్కు, ఆర్డీఓ గారికి ఇద్దరికి చెప్పాం. ఈ మాదిరి మండల ఆఫీసులను రైతులందరినీ, మండల వ్యాప్తంగా రైతులందరినీ రమ్మని మండల ఆఫీసుల్లో నో డ్యూ సర్టిఫికేట్స్ ఇవ్వడం కరెక్ట్ పద్ధతి కాదు. ఎక్కడికెక్కడ విఆర్ఓలు సచివాలయాల్లో అందుబాటులో ఉండి రైతులకు నో డ్యూ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఉండదు. ఆ మేరకు రైతులు సజావుగా వెళ్ళి మరి సర్టిఫికేట్లు తెచ్చుకునే అవకాశం ఉంటుంది, నో డ్యూ సర్టిఫికేట్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది.
మరి నిజంగా మీకు ఎన్నికలు చేసే ఉద్దేశం ఉంటే ఆ మాదిరి సచివాలయాల్లోనే వీఆర్ఓలను అందుబాటులో పెట్టి రైతులకు సర్టిఫికేట్లు అందించే కార్యక్రమం చేయండి. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ప్రక్రియకు ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటు అందించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. తమ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ మఠంలో అరాచకాలు చేస్తున్న దేవాదాయ శాఖ అధికారి శంకర బాలాజీని వెనక్కి తీసుకోవాలని బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి సతీమణి మారుతి మహాలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఉద్యోగి శంకర బాలాజీ చర్యల కారణంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే పరిస్థితులు ఉన్నాయన్నారు. అర్ధరాత్రి అక్రమంగా స్వామివారి వంశస్థుల సమాధులు, స్వామివారి శిష్యుడు ఆర్యవైశ్య ప్రముఖుడు మునగ సింగరయ్య గారి సమాధి పెకలించడం జరిగిందన్నారు. సామాన్య వ్యక్తి సమాధులు తొలగించాలంటేనే కుటుంబ సభ్యుల అనుమతి తీసుకుని కలెక్టర్, ఎస్పీల అనుమతి పొంది రెవెన్యూ, పోలీసు అధికారుల పర్యవేక్షణలో కుటుంబ సభ్యుల సమక్షంలో తొలగిస్తారని, అలాంటిది వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మఠంలో అర్ధరాత్రి అక్రమంగా ఎవరికి సమాచారం ఇవ్వకుండా వారి అనుచరులతో సమాధులు తొలగించడం అత్యంత తీవ్రమైన చర్యగా తెలియజేశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో అత్యుత్సాహంతో అక్రమంగా లేనిపోని అధికారాలు చెలాయిస్తూ శంకర బాలాజీ అరాచకాలు సృష్టించడం తగదన్నారు. రోజువారీ వ్యాపారాలు చేసుకునే మధ్యతరగతి వ్యాపారస్తులకు ఏ విధమైన ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే వారి షాపులు కూల్చివేస్తున్నారని, ప్రశ్నించే వారికి ఎమ్మెల్యే అనుమతితో చేస్తున్నట్లు ఆయన తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కలెక్టర్, ఎస్పీలు తక్షణమే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. తొలగించారనేది అది వారికే తెలియాలి. అడిగిన ప్రతి వారికి ఎమ్మెల్యే గారు చేయమన్నారని చెప్తూ ఉన్నారు. అలాగే ఎంపీ, సీఎం రమేష్ గారి పేర్లు చెప్పి సామాన్యులటువంటి వారి నోరు మోపిస్తూ ఉన్నారు. ముందస్తుగా నోటీసులు అద్దెదారులకు ఇచ్చారా వారితో సంతకం ఏమైనా పెట్టించుకున్నారా అంటే అంతా ఎమ్మెల్యే గారు అని చెప్తూ ఉన్నారు. మఠంలో ప్రస్తుతం గురుపత్ని హోదాలో నేనున్నాను. హైకోర్టులో కూడా మా ప్రత్యర్థులు అదే చెప్పి ఉన్నారు. గురుపత్ని ఆధ్వర్యంలోనే నిర్వహణ జరుగుతూ ఉన్నదని. గతంలో ధ్వజస్తంభం కూల్చివేసే సమయంలో కూడా మేము చెప్పాము ఫిట్ పర్సన్కి. ధార్మిక పరిషత్ ఇచ్చిన అధికారాలు కేవలం పూజా ద్రవ్యాలు, జీతాలు, రోజువారీ ఖర్చులకు మాత్రమే అని. అయినా కూడా ఆయన అభివృద్ధి కార్యక్రమాలని 100 ఏళ్ళుగా పూజలు జరుపుతున్నటువంటి సమాధులను తొలగించారు. ఎమ్మెల్యే గారి పేరు చెప్తూ పూర్తి కక్షపూర్తిగా ఉన్న ప్రత్యర్థులతో కలిసి మఠంలో అరాచకాలు చేస్తున్న శంకర బాలాజీ గారిని వెనక్కి పిలిపించాలి. వారి అరాచకాల మీద తీవ్ర చర్యలు తీసుకోవాలని, అలానే వారి అవినీతి మీద ఏసీబీచే విచారణ జరిపించాలని గౌరవ సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, దేవాదాయ శాఖ మంత్రి, కలెక్టర్ గారిని మేము కోరుకుంటున్నాము. మిగతా విషయాలు మా బావగారు చెప్తారు. నమస్తే, నా పేరు శ్రీనివాసులు పాలెపు. నేను వీరబ్రహ్మేంద్ర స్వామివారి ప్రచార పరిషత్ అనే దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాను. అలానే వీరబ్రహ్మేంద్ర స్వామివారి పరమ భక్తులము. ఈరోజు మఠంలో జరిగినటువంటి అరాచకాల గురించి, ముఖ్యంగా స్వామివారి వంశీయుల సమాధులు అక్రమంగా అర్ధరాత్రి పూట దయ్యాలు సంచరించేటటువంటి సమయంలో దేవాదాయ శాఖ ఉద్యోగి అయినటువంటి శ్రీ శంకర బాలాజీ గారు ఎవరి అనుమతి లేకుండా, ఉన్నతాధికారులతో కనీసం సమాచారం లేకుండా, అలానే మఠం సంబంధీకులకు ఎవరికి సమాచారం ఇవ్వకుండా, మఠంలో ఉన్నటువంటి గురుపత్ని గారికి కనీస సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి వారి అనుచరులతో తొలగించి వేశారు. అవి కూడా స్వామివారి వంశీయుల సమాధులు. అలానే మఠమునకు సమీప ప్రాంతంలో ఉన్నటువంటి, మఠమునకు అనుబంధంగా ఉన్నటువంటి ఆర్యవైశ్య సత్రంలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి ఆర్యవైశ్య ప్రముఖులు శ్రీ మునగ సింగరయ్య గారి సమాధిని కూడా అలానే తొలగించి వేశారు. అది కూడా అర్ధరాత్రి వేళ మాత్రం తొలగించి వేశారు. ఎవరికి కూడా మఠం సంబంధీకులకు కానీ, ఆ సమాధి వారసులకు కానీ ఎవరికి కూడా ఈ సమాచారం ఇవ్వలేదు. అలానే మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో దేవాదాయ శాఖ ఉద్యోగి శంకర బాలాజీ గారు ఫిట్ పర్సన్ మాత్రమే సెప్టెంబర్ 22 తారీఖు వరకు. యాక్చువల్గా 29/11/2021 ధార్మిక పరిషత్ ఏసీ కడప గారిని మాత్రమే ఫిట్ పర్సన్గా నియామకం చేసింది. ఆ నియామకమైనటువంటి ఆర్డర్స్లో ఎవరి పేరు కూడా ప్రస్తావన లేదు. అలానే ఈ నెల సెప్టెంబర్ 22వ తారీఖు ఏసీ కడపగా మల్లికార్జున ప్రసాద్ గారు వచ్చారు. సో ఆ నియామకం ప్రకారము, ధార్మిక పరిషత్ ఆర్డర్ల ప్రకారము ఏసీ కడప ఫిట్ పర్సన్గా వ్యవహరించవలసి ఉంటుంది.
అయినా కూడా శంకర బాలాజీ ఏ విధమైన అధికారాలతో అలానే మఠంలో అక్రమంగా కొనసాగుతున్నారు అనేది ఎవరికి అర్థం కానటువంటి విషయము. సో దేవాదాయ శాఖ అధికారికి ఏ విధంగా కూడా ఈ సమాధులు తొలగించి వేసేటటువంటి అధికారం లేదు. కవిత విద్యా సాంస్కృతిక సేవా సంస్థ ఈ ఏడాది కేతు విశ్వనాథ్ రెడ్డి స్మారక జీవిత సాఫల్య పురస్కారానికి ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామరెడ్డి ఎంపిక చేసినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పిచ్చయ్య చౌదరి తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన కుమార్తె కవిత స్మారకార్థం 2010లో కవిత విద్యా సాంస్కృతిక సేవా సంస్థను ఏర్పాటు చేసి అప్పటి నుంచి వివిధ సాహిత్య సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సాహిత్యంలో భాగంగా 2010 నుంచి ప్రతి ఏడాది వివిధ ప్రక్రియలలో రచయితలకు పురస్కారాలు ప్రదానం చేయడం జరుగుతోందన్నారు. గత ఏడాది మన జిల్లావాసి ప్రసిద్ధ రచయిత కేతు విశ్వనాథ్ రెడ్డి మరణించాక ఆయన స్మారకార్థం కేతు విశ్వనాథ్ రెడ్డి స్మారక జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఆనవాయితీగా ఇస్తున్న సాహిత్య పురస్కారాల సభలో కాకుండా కేతు విశ్వనాథ్ రెడ్డికి ప్రత్యేక గౌరవం ఇవ్వాలనే ఆలోచనతో విడిగా సభ ఏర్పాటు చేసి ఈ పురస్కారాన్ని ఎంపిక చేసిన రచయితకు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కేతు విశ్వనాథ్ రెడ్డి పేరు మీదుగా పురస్కారం ఇవ్వడం కవిత విద్యా సాంస్కృతిక సేవా సంస్థ గౌరవంగా భావిస్తుందని ఆయన వివరించారు. ఈ క్రమంలో ఈ మారు ప్రముఖ కథా రచయిత సన్నపురెడ్డి వెంకటరామరెడ్డికి ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు సిపి బ్రౌన్ భాషా గ్రంథాలయంలో నిర్వహించే సభలో పురస్కారాన్ని ప్రదానం చేస్తామని ఆయన తెలిపారు. 22/12/24 ఆదివారం ఉదయం 10 గంటలకు కవిత విద్యా సాంస్కృతిక సేవా సంస్థ వారు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా స్వర్గీయ కేతు విశ్వనాథరెడ్డి గారి సంస్మరణార్థం ప్రతి సంవత్సరం కవిత విద్యా సాంస్కృతిక సేవా సంస్థ జీవితకాల పురస్కారాన్ని అందించడానికి మా కమిటీ అధ్యక్షుడు కార్యవర్గం నిర్ణయించాం. ఆ ప్రకారంగా గత సంవత్సరం షేక్ హుస్సేన్ గారికి, ఈ సంవత్సరం కమిటీ సన్నపురెడ్డి ప్రముఖ కథా రచయిత సన్నపురెడ్డి గారికి 22వ తేదీన ఈ పురస్కారాన్ని సిపి బ్రౌన్ గ్రంథాలయంలో నిర్వహించేటువంటి సభలో ప్రముఖులను ఆహ్వానించాం. ఆ కార్యక్రమంలో వారికి సత్కారం నిర్వహించాలని నిర్ణయించిన మేరకు ఈ పత్రికా సమావేశంలో మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే, ఈ జిల్లాలో భాష, సాంస్కృతికం, సాహిత్యం, పర్యాటకం ఇలాంటివన్నీ విషయాలలో రాష్ట్రంలోనే అద్భుతంగా కడప నగరంలో కడప గడపలో అద్భుతంగా నిర్వహించబడుతున్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. మా సంస్థ 12 సంవత్సరాలుగా సిపి బ్రౌన్లో కానివ్వండి, ఇతర ఆవరణాల్లో కానీ ఈ కార్యక్రమాలు, భాషా సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దవారిని పిలిచి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారి జాతీయ అవార్డులు ఇవ్వటమే కాకుండా సాహిత్యం, భాషలో ముఖ్యంగా సాహిత్యంలో కథ, కవిత, నవల, విమర్శ, బాల సాహిత్యం ప్రక్రియలలో ఇవన్నీ ఇస్తూ ఉన్నాం. ఈ ఉద్దేశం ప్రధానంగా జీవితకాల పురస్కారాన్ని ప్రతి సంవత్సరం ఇది నిర్వహించడానికి నిర్ణయించుకున్నాం. గత 2 కేతు విశ్వనాథరెడ్డి గారు ఉన్నప్పుడు వారికి కూడా ఈ జాతీయ పురస్కారం, వారికి జీవితకాల పురస్కారం ఇవ్వటం జరిగింది. ఇక ఆ మనకి ఇక్కడ ఇచ్చేసిన ప్రముఖ కథా రచయిత విశ్వప్రసాద్ గారు, అధికారిగా రిటైర్ అయినటువంటి గోపాల్ గారు ఉన్నారు. వారు ఒక 2 మాటలు చెప్తారు. విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయ బృందంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రొద్దుటూరు జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. జిల్లాలోని వేముల మండలం రెవెన్యూ కార్యాలయం ఎదుట అధికార పార్టీ నేతలు కొందరు సాక్షి మీడియా ప్రతినిధులపై దౌర్జన్యకర చర్యలకు దిగడంతో ప్రొద్దుటూరులో పాత్రికేయులు తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక మండల తహసీల్దార్కు వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే పాత్రికేయులపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు తమ మధ్య ఉన్న విభేదాలు వారితోనే పరిష్కరించుకోవాలి తప్ప ఇలా పాత్రికేయులపై దాడికి దిగడం తగదన్నారు. ఇది హేయమైన చర్య అని, ఈ దుశ్చర్యలకు పాల్పడిన వారిని తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈరోజు ఉదయం దాడికి ముద్దపై దాడి చేశాను. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు, ఖండించడం లేదు, ఎవరిపైన చర్యలు తీసుకోవడం లేదు. ఎక్కడ చూసినా దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. వీటిని ఖండించాలని మేము పాత్రికేయ పరంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. తరచూ జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో హైదరాబాద్లో మొన్న జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసిన సంఘటన మరవకముందే ఈరోజు ఉదయం వేములలో సాక్షి విలేకరిపై దాడులు చేయడం శోచనీయం. తరచూ జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని, ప్రభుత్వం వెంటనే దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి జర్నలిస్టులకు తగిన న్యాయం చేయాలని పొద్దుటూరు జర్నలిస్టుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న గండి క్షేత్రంలో హనుమత్ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఆలయంలో ఉదయాన్నే స్వామివారికి అభిషేకం, ఆకుపూజ, కుంకుమార్చన, నివేదన అనంతరం మహామంగళహారతి తదితర విశేష పూజలను నిర్వహించామన్నారు. హనుమత్ వ్రతంలో భాగంగా ఆలయ ప్రధాన ఉప ప్రధాన అర్చకులు కేసరిస్వామి రాజాస్వాముల నేతృత్వంలో అనుజ్ఞ, విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవచనం, రక్షాబంధన ధారణ, పంపానది కలశ స్థాపన, శ్రీ వీరాంజనేయ స్వామి కలశ స్థాపన, రిత్విక్ వర్ణం, హోమం, పూర్ణాహుతి, గోష్ఠి తదితర విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించామన్నారు. హనుమత్ వ్రతం తిరుమలకు చెందిన పాంచరాత్రాగమ పండితులు పివి రామానుజాచార్యులు వారి శిష్య బృందంచే వేద మంత్రోచ్చరణతో నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించి అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ముఖ్య అర్చకులు రాజగోపాలాచార్యులు, సహాయ అర్చకులు రఘుస్వామి, వేద పారాయణదార్ రామ్మోహన్ శర్మ, ఆలయ పాలక మండలి మాజీ చైర్మన్ వెంకటస్వామి, భక్తులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఒక్కొక్క ద్రవ్యంతో చేయడం వల్ల ఒక్కొక్క ప్రయోజనం చెప్పారు. దశాపరాధముతో ఏన క్షీరేణ శతనాశనం సహస్రం హీయతే దధిరా. జిల్లాలోని ప్రొద్దుటూరులో అయ్యప్ప స్వామి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. పెన్నా నదీ తీరాన వెలిసిన శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి స్వామివారి ఊరేగింపు అశేష అయ్యప్ప భక్తుల నడుమ ఘనంగా ప్రారంభమైంది. వేలాది మంది అయ్యప్ప భక్తులు రథాన్ని లాగుతూ పురవీధుల గుండా స్వామివారిని ఊరేగించారు. మహిళలు చేతిలో దీపాలు ఉంచుకుని స్వామివారి గ్రామోత్సవంలో పాల్గొన్నారు. దారి పొడవునా అయ్యప్ప మాలధారణ భక్తులు కీర్తనలు పాడుతూ పరవశించారు. కేరళ మేళతాళాలు, కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని స్వామివారి పట్ల తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. కర్పూరం పెట్టాలి. స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. ఓం నమః శివాయ.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నపూర్ణగా పేరొందిన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్నదాతలను ఇబ్బందులకు గురి చేసే విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్నదాత గండగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమం సందర్భంగా వైసీపీ నేతల వెల్లడి. చట్టం అందరికీ సమానమైన అన్న అంశంపై జరిగే సెమినార్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలి. అన్ని వర్గాల ప్రజలకు వివిధ పార్టీలు సంస్థల ప్రతినిధుల పిలుపు. సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికల నేపథ్యంలో టీడీపీ వైసీపీల మధ్య ఘర్షణ. పాత్రికేయులపై దాడి సంఘటనపై వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.